పార్లమెంట్ లో ఎంపీల ప్రమాణ స్వీకారం జరుగుతున్న వేళ మజ్లిస్ అధ్యక్షుడు హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తను ప్రమాణ స్వీకారం చేస్తూ జై పాలిస్తానా అను స్లోగన్ ఇచ్చారు. ఈ దేశ చట్టసభల సాక్షిగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే పార్లమెంట్ లో అసదుద్దీన్ ఓవైసీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. అసదుద్దీన్ ఓవైసీ చేసిన వ్యాఖ్యలపై సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. ఈ వ్యాఖ్యలపై అధికార బీజేపీ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిపై ప్రొటెం స్పీకర్ గా ఉన్న భర్తృహరి మహతాబ్ కు ఫిర్యాదు చేశారు. అధికార పార్టీ ఎంపీలు చేసిన ఫిర్యాదులపై స్పందించిన ప్రొటెం స్పీకర్ ఓవైసీ చేసిన నినాదాలను రికార్డుల నుంచి తొలగిస్తున్నట్లు తెలిపారు. మరోవైపు ఓవైసీ వివాదంపై పార్లమెంట్ లో నిబంధనల ప్రకారం వ్యవహరిస్తామని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు స్పష్టం చేశారు. అయితే వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదం అయిన ఓవైసీ మాత్రం వెనక్కి తగ్గలేదు. లోక్సభలో జై పాలిస్తానా అంటే తప్పేంటి అని ఎదురు ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలు అంటే ఇబ్బంది ఏంటని నిలదీశారు. అభ్యంతరం చెప్పే వాళ్ళ గురించి తాను పట్టించుకోవాల్సిన అవసరం లేదు అంటూ మహాత్మా గాంధీ పాలిస్తానా గురించి ఏం చెప్పారో చదివి తెలుసుకోమని మీడియా జర్నలిస్టులకు సూచించారు. మరి ఎంపీ పదవిలో ఉన్న అసదుద్దీన్ ఓవైసీ భారతదేశ పార్లమెంట్ సాక్షిగా ఈ వ్యాఖ్యలు చేయడం సరైనదే అని మీరు భావిస్తున్నారా?